సర్వశక్తి సంపూర్ణుడా వాక్యమయీ నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవుని ఆరాధించేదను అనే పాటతోని దేవుని ఆరాధించుకుందామండి. నా చిన్ని హృదయం నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన
యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచున్నాడు అనే పాటతోని మనమందరం దేవుని ఆరాధించుకుందామండి. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా
రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. మహోన్నతుడా నీకే ఘనత, నీకే మహిమ. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఈరోజు మీరు మహిమ పరచబడిన రోజు, రాజుగా మహిమ పరచబడిన రోజు ప్రభువా. మాకు ఆరాధన అంటే ఏంటో నేర్పించిన రోజు ప్రభువా. నిన్ను ఆరాధించాలి అని నేర్పించిన దినము నాయన. నిజమైన ఆరాధికులుగా ఉందుం గాక ప్రభువా. మా నాలుక మిమ్మల్ని స్తుతించును గాక. నాలో ఉన్న సమస్తము యెహోవాని స్తుతించును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. మనము మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మొదటి వచనం నుంచి ఈరోజు మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఈ మొదటి వచనం నుంచి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దామండి దయచేసి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై. చాలమ్మా, చూడండి, ఈ వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నాడు శిష్యులకి. ఆ శిష్యులకి ఏమని చెప్తున్నా అంటే, మీరు వెళ్ళి ఒక గాడిద పిల్ల అక్కడ కనబడుతుంది. ఆ గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. ఆ కట్టబడిన గాడిద పిల్లని విప్పి మీరు తీసుకొని రండి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, గాడిద పిల్ల ఎందుకు అని మనం ఆలోచించవచ్చు. వై గాడ్ చోజ్ డాంకీ. గాడిద పిల్ల మనం చూసినట్లయితే అది సాత్వికతకు విధేయతకు గుర్తుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇట్ రిజంబుల్స్ విధేయత, ఇట్ రిజంబుల్స్ ఒబీడియన్స్. అలాగే మనం చూస్తే విధేయత. చూడండి, ఒకవేళ యేసు ప్రభు గాడిద పిల్ల మీద కాకుండా గుర్రం మీద వచ్చుంటే అది యుద్ధానికి సూచనగా ఉంటుంది. యుద్ధంలోకి వెళ్ళే వాళ్ళు మాత్రమే వాళ్ళు గుర్రం మీద వెళ్తారు. కానీ యేసు ప్రభు యుద్ధానికి రావట్లేదు, శాంతికి వస్తూ ఉన్నాడు. ఈజ్ కమింగ్ ఫర్ పీస్.
అందుకే గాడిద పిల్లని ఎన్నుకున్నాడు. ఇంకొక మాటలో మీకు చెప్పాలి అంటే గాడిద పిల్ల దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇట్ రిజంబుల్స్ హ్యూమన్ రైస్. ఈ లోకంలో ఉన్న మానవాళిని పోలి ఉన్నది గాడిద పిల్ల. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ఈ యొక్క గాడిద పిల్ల కట్టబడి ఉంది. అలాగే యేసు ప్రభు ఈ యొక్క పవిత్ర వారం ముందు, ఈ పరిశుద్ధ వారం ముందు అనేక మంది పాపములతో శాపములతో కట్టబడ్డారు. ఈ కట్టబడ్డ వీళ్ళందరూ కూడా విడిపించబడాలి. కనుక ఆ కట్టబడ్డ గాడిద పిల్లని విప్పండి అని చెప్తున్నాడు. ఎస్, మనము భయంకరమైన బంధకాల్లో, పాపపు ఊబిలో మనము ఉన్నామన్న మాటని మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథంలో. కెన్ యూ టర్న్ దిస్ హెడ్? సో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ గాడిద పిల్ల ఎలాగైతే కట్టబడిందో, యేసు ప్రభు మరణము పునరుత్థానం కంటే ముందు అనేక మంది కూడా అలాగే కట్టబడ్డారు. మెనీ వేర్ బౌండ్ లైక్ దట్. ఆ గాడిద పిల్లని మనం హ్యూమన్ రైస్గా, మానవులుగా మనం చూసుకుంటే ఎస్, ఆ బంధకాల నుంచి విడిపించటానికి యేసు ప్రభు వచ్చాడు. రెండో మాటని మనం అక్కడ గాడిదని ఎందుకు అని మనం చూస్తే, వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా, యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా గాడిదని కానీ గాడిదని ఆ యొక్క పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములోకి తీసుకొని రాకూడదు. వాళ్ళ రూల్ అది. ఎవరి రూల్ అది? యూదుల రూల్ ఏంటంటే, వాళ్ళ యొక్క ఇది కొంచెం పైకి పెట్టవా. వాళ్ళ యొక్క రూల్ ఏంటంటే, ధర్మశాస్త్రం దీని ప్రకారంగా ఆ యొక్క గాడిద పిల్లని వాళ్ళు పరిశుద్ధ పట్టణంలోకి తీసుకొని రాకూడదు. అండ్ రెండవది, ఎవరు కూడా ఆ గాడిద మీద ఎక్కి అది పరిశుద్ధ పట్టణంలోకి రాకూడదు. ఎందుకు అంటే అది పరిశుద్ధ పట్టణం. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ వాజ్ అ ఫోర్బిడన్ యానిమల్. అంటే అది నిరాకరించబడ్డ యానిమల్. అది ఎలాగైతే ఈ యొక్క గాడిద పిల్ల తృణీకరించబడిందో, ఎలాగైతే ఈ యొక్క గాడిద ఆ పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించడానికి నిరాకరించబడిందో, మనము కూడా ఆ పరిశుద్ధ స్థలములోకి రావడానికి మనము కూడా మన పాపము వల్ల నిరాకరించబడే వాళ్ళం. We never had that opportunity to enter into the holy place. ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి హక్కు మనకు లేదు. పాత నిబంధన కాలంలో మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, అక్కడ ఒక యాజకుడు మాత్రమే, ప్రధాన యాజకుడు మాత్రమే ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఒక పర్మిషన్ ఉండేది. మరి ప్రజలందరూ ఎక్కడ ఉండేవాళ్ళంటే ఆవరణలో ఉండేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు? దాని ఇంగ్లీష్లో అవుటర్ కోర్ట్ యార్డ్ అంటాం. ఈ అవుటర్ కోర్ట్ యార్డ్లో వాళ్ళు అక్కడి వరకే ఉండేవాళ్ళు. కానీ ఆ పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ మనకి రావడానికి హక్కు లేదు. అలాగే ఈ గాడిద కూడా పరిశుద్ధ పట్టణంలోకి రావడానికి దానికి పర్మిషన్ లేదు. అలాగే ఇంకెవరైనా కూడా ఆ గాడిదని పిల్ల మీద కూర్చొని రావడానికి కూడా పర్మిషన్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ద డాంకీ వాజ్ రిజెక్టెడ్. ఎందుకంటే దానికి అర్హత లేదు. ఈరోజు అర్హత లేని మనకి అర్హతని కల్పించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఒలీవల కొండ నుంచి ఆయన యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ అ రిజెక్టెడ్ యానిమల్. అలాగే మనము కూడా వి వర్ రిజెక్టెడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. మనకు ఎలాంటి అర్హత లేదు. కానీ దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వారము ద్వారా, ఈ ప్రయాణము ద్వారా మనల్ని అర్హతలోకి తీసుకొని వస్తున్నాడు. గాడ్ ఈజ్ బ్రింగింగ్ అస్ టు క్వాలిఫై. అండ్ దేవుడు ఆ పరిశుద్ధ పట్టణానికి మొదట పరిచయం చేశాడు. దాని తర్వాత గుడ్ ఫ్రైడే రోజు మనని పరిశుద్ధ స్థలములోకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ గాడిద పిల్ల గురించి ప్రవచనము నెరవేర్పు కోసం గాడిద పిల్ల మీద యేసు ప్రభు వచ్చినట్లుగా చూస్తున్నాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి.
జకరియా సియోను గ్రంథం నివాసులారా, 9వ అధ్యాయం 9వ వచనం. ఎస్. సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎలా ఉండమంటున్నాడు? ఇందాక ఏం చెప్పాను? యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, సంతోషముగా ఉండండి. ఎస్. నీ రాజు మీ రాజు నీతిపరుడును నీతిపరుడును రక్షణ గలవాడును ఆ దీనుడునై. దీనుడు. చూడండి, యేసు ప్రభుకి మూడు గుణాలు కనబడుతున్నాయి ఆ గాడిద మీద రావడానికి. మొదటి గుణం, ఆయన రాజుగా వస్తూ ఉన్నాడు. రెండవ క్వాలిటీ, ఆయన నీతిపరుడు రక్షకుడిగా వస్తూ ఉన్నాడు. మూడవది, ఆయన దీనుడుగా వస్తూ ఉన్నాడు. ఈస్ కమింగ్ యాజ్ ఎ కింగ్, ఈస్ కమింగ్ యాజ్ ఎ సేవియర్, ఈస్ కమింగ్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. దీనుడిగా, ఆయన శాంతిప్రరంగా ఆయన రావడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ఆ ఒలివ కొండల నుంచి రాజుగా వస్తూ ఉన్నాడు. మీరు అనొచ్చు, రాజుగా ఎలా అంగీకరిస్తాం? ఇంతకుముందు మనం చూస్తే యేసుప్రభుని రాజుని చేయాలని చాలామంది ఆశపడ్డారు. కానీ యేసుప్రభు నేను రాజుని కాను అని చెప్పి, నేను రాజుని చేయొద్దని చెప్పి కొండ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హి డిడ్ వాంట్ టు బికమ్ ఎ కింగ్. కానీ రాజుగా ఎలా అంగీకరించారు యూదులు అంటే, మనం బైబిల్లో చూసినట్లయితే అక్కడ చాలామంది యేసు ప్రభు గాడిద మీద వస్తున్నప్పుడు ఆ యొక్క బట్టలని అమర్చినట్లుగా చూస్తున్నాం. ఒకసారి మనం చూద్దామండి ఆ మాటని. 6వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ అధ్యాయం 6వ వచనం. శిష్యులు వెళ్ళి 21వ అధ్యాయం 6వ వచనం. yes. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా చూడండి, అనేకులు వాళ్ళ బట్టలను విప్పి, నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్న బట్టలు కాదు, వాళ్ళ బట్టలను విప్పి వాళ్ళు ఆ యొక్క యెరూషలేము వీధుల్లో వాళ్ళు వేయడం మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో అది ఆచారం. ఎవరైనా రాజుగా డిక్లేర్ అయినప్పుడు ఆయనని ఎలా ఆహ్వానిస్తారు అంటే, వాళ్ళ బట్టలను విప్పి ఆ యొక్క రోడ్డు మీద వేసి, ఎస్ ఈయన మా రాజు అని డిక్లేర్ చేస్తారు. దట్ వాజ్ అ ట్రెడిషన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఆ మాటను చూద్దాం మనము. రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. ఎస్, రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అంతటా వారు, రెండవ రాజుల గ్రంథం చూస్తున్నాం, 9వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. ఎస్. అంతట వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించెను. యెహూ ఆ యొక్క రాజుగా ఆయన డిక్లేర్ అయినప్పుడు ప్రజలు చేసిన ప్రక్రియ ఏంటంటే, వాళ్ళ బట్టలను పరిచి యెహూ రాజుగా మేము అంగీకరిస్తున్నాం అని చెప్పారు. సో అదొక ట్రెడిషన్, యూదులకి ఉన్న ట్రెడిషన్ ఏంటంటే, ఎస్ ఎవరైనా రాజుగా వాళ్ళని చూస్తున్నారంటే వాళ్ళ బట్టలని పరిచి వాళ్ళని రాజుగా అంగీకరిస్తారు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, సుమారు 20 లక్షల మంది ఆ యెరూషలేము వీధుల్లో వాళ్ళు ఉన్నారు. 20 lakh people. ఎందుకు 20 లక్షల మంది అంటే, ఒకటి అది పాస్కా కనుక 20 లక్షల యూదులందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఏం బాధపడుతున్నారు? సామ్రాజ్యాల కింద వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు అనేక సంవత్సరాల వాళ్ళ నమ్మకం ఏంటంటే, మెస్సయా వస్తాడు, వచ్చి మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి, ఈ బంధకత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడని సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ మంత్రి కూడా ఈ మాట అన్నాడు, మా మెస్సయా వస్తున్నాడు అన్నాడు. కానీ ఇజ్రాయెల్ విషయం అంటే, మెస్సయా వచ్చి
మెస్సయాని మిస్ అయ్యారు వాళ్ళు. మొదటి మెస్సయ వచ్చాడు, మిస్ అయ్యారు. హోసన్నా అంటున్నారు, హోసన్నా ఏంటి? సో దే వేర్ క్రయింగ్ అవుట్, హోసన్నా మమ్మల్ని రక్షించు, సేవ్ us now. ఎందుకంటే వాళ్ళు విసిగిపోయారు, ఆ బానిసత్వం నుంచి విసిగిపోయారు, ఆ బంధకాల నుంచి విసిగిపోయారు. కానీ దేవుడికి స్తోత్రం, ఆ బానిసత్వం ఎంత భయంకరంగా ఉంటుందో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు తెలుసు. 430 years వీళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టారు, అయ్యా మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు అన్నప్పుడు దేవుడు మోషేని పంపించి వాళ్ళని విడిపించడం మనం బైబిల్లో చదువుతున్నాం. అలాగే మళ్ళీ ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు కూడా హోసన్నా దావీదు తనయ మమ్మల్ని రక్షించు అని వాళ్ళని కేకలు వేస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు వచ్చింది రోమా సామ్రాజ్యం నుంచి వాళ్ళని విడిపించడానికి కాదు, సర్వ మానవాళిని వారి పాపము నుంచి విడిపించటానికి ఆయన రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో బైబిల్లో చూస్తాం, ఆయన తన ప్రజలని వారి పాపము నుంచి విడిపించి ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు అని అర్థం. అమ్మ చదువుదాం ఆ మాటని, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఆయన రక్షకుడిగా వచ్చాడు, మెస్సయగా వచ్చాడు, విమోచకుడిగా వచ్చాడు. కానీ వీళ్ళేమో ఆ రోమా పరిపాలన నుంచి మమ్మల్ని విడిపించు అన్నారు. కానీ ఒకవేళ వాళ్ళు యేసు ప్రభుని రక్షకుడిగా గుర్తించుంటే ఈరోజు వాళ్ళ రక్షణలో ఉండేవాళ్ళు. ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చెను, తన స్వకీయులు ఆయనని గుర్తించనైతిరి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చెను. హీ కేమ్ టు హిస్ ఓన్ పీపుల్ అండ్ హిస్ ఓన్ పీపుల్ రిజెక్టెడ్ హిమ్. ఈరోజు ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది. మనకు కూడా యేసు ప్రభువు బయలుపరచబడ్డాడు, మనకు కూడా సత్యాన్ని బయలుపరచబడింది. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మనము కూడా మెస్సయాని రిజెక్ట్ చేస్తూ వస్తున్నాం. వీఆర్ రిజెక్టింగ్ మెస్సయ. సత్యాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది యేసు ప్రభుని అంగీకరించవచ్చు, కానీ దే రిజెక్ట్ ద ట్రూత్. సత్యాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కూడా ఆ పాయింట్ కూడా మనం వద్దాం. హోసన్నా అంటే రక్షించు అని అర్థం. కీర్తన కార్డు కూడా అదే ప్రార్థనని చేస్తాడు. కీర్తన 118కి వెళ్దాం. 118, 25, 26 వచనాలు చూద్దామండి. కీర్తన 118, 25, 26 వచనాలు చూద్దాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దయచేసి నాకు అభివృద్ధి కలగ చేయము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలగ చేయను. చెప్తున్నాను, రక్షించువాడు దేవుడే, నీకు అభివృద్ధిని కలగజేయువాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నాగేశ్వర బ్రదర్ చెప్పాడు ఇందాక, నాకు సంతాప దినాలు ప్రకటించేవారు అని. అన్నపూర్ణ సిస్టర్ చెప్పింది, దేవుడు నన్ను చనిపోవాల్సిన వాళ్ళు కాపాడామని. దేవుడు ఎందుకు కాపాడుతాడు తెలుసా? నాకు భయంకరమైన 2-3 యాక్సిడెంట్స్, నాకు 2005లోనే భయంకరమైన యాక్సిడెంట్, అలా ఎన్నో. కానీ ఎందుకు కాపాడుతాడు తెలుసా? దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ సో దట్ యూ మే గ్లోరిఫై మై నేమ్. హల్లెలూయా. ఇంకా ఎక్కువగా కృతజ్ఞతలు అయి ఉండడానికి దేవుడు నేను కాపాడుతాడు. ఈరోజు నువ్వు కష్టపడి సంపాదిస్తుండొచ్చు, కానీ ఫలితము చూడలేకపోతుండొచ్చు. దేర్ వర్ టైమ్స్ వెన్ ఐ యూస్ టు వర్క్ హార్డ్ అండ్ ఎవ్రీథింగ్ యూస్ టు గో. నేను ఏం సేవ్ చేసుకునేవాడిని కాదు, కానీ
ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ వాకింగ్ విత్ గాడ్, ఎస్, ఆయన అభివృద్ధిని కలగజేస్తున్నాడు. ఆమేన్. యెహోవా నిన్ను రక్షించేవాడిగా మాత్రమే ఉండడు, యెహోవా నీకు అభివృద్ధిని కలగజేసేవాడిగా ఉంటాడు. సేవ్ us now, I pray, O Lord, I pray, send now prosperity. ఎస్, 26వ వచనం ప్లీజ్. యెహోవా పేరిట వచ్చువాడు యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించును గాక. ఆమేన్. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరము నుండి మిమ్మల్ని దీవించును గాక. నేను చెప్తున్నాను, గాడ్ విల్ బ్లెస్ పీపుల్ ఫ్రమ్ హిస్ చర్చ్. we are blessed from the house, we receive blessing from the house of God. Amen. చాలా మంది you lose blessing because the church, the house of God is important. యూదులకు ఒక ఆచారం ఉండేదండి. ఆచారం ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఏంటంటే అది మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే తెలుసా, యూదులకు 4 రకాల నమ్మకాలు ఉండేవి. ఆ నమ్మకాలు ఏంటంటే, ఒకవేళ వాళ్ళు యెరూషలేము దేవాలయంలోకి వెళ్తే, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలో దేవుడు 4 కండిషన్స్ పెడతాడు. అమ్మ దొరికింది ఆ వచనం, మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. 1 Chronicles chapter 7 verse 14. మనుష్య కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. చదవండమ్మా, అదేనా? ఫాస్ట్గా 7వ అధ్యాయం ఓకే, చదవండమ్మా. మనష్షే కుమారులలో రెండో దినవృత్తాంతం, 2 Chronicles 7:14, 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. చూడండి, ఇక్కడ ఒక మాట చాలా బైబిల్ చాలా చక్కగా ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు, చూడండి ఏమంటారు, నా పేరు పెట్టబడ్డ నా జనులు తాము తగ్గించుకొని. ఎస్, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనల్ని మనం తగ్గించుకొని దేవుడి సన్నిధిలోకి వస్తాం. వచ్చి ఏం చేస్తామంటే ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచను. చూడండి, దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసి ఇశ్రాయేలు ప్రజలు, మీరు యెరూషలేం దేవాలయంకి వచ్చి మీరు ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేస్తే, మీరు నా ముఖాన్ని వెతుకుతే, మీరు చెడు మార్గం నుంచి విడిచిపెడితే, నేను పరలోకం నుంచి మీ పాపమును క్షమించి మీ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. అది దేవుడు వాళ్ళ వాగ్దానం చేశాడు. ఈరోజు కూడా యూదులను అడిగి మీరు వెళ్ళి అడిగినట్లయితే, అయ్యా నీ కోరిక ఏంటి ఈరోజు అంటే, వాళ్ళ మొదటి కోరిక నేను ఇల్లు కట్టుకోవాలన్నాడు, నాకు బెంజ్ కార్ కావాలని అడగడు, నేను యెరూషలేం దేవాలయం కట్టాలి అని అడుగుతాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలంటే ఏం చెప్తావంటే, యూదులందరూ అనే మాట ఒకటే, మాకు యెరూషలేము దేవాలయము కట్టబడాలి. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే, యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి మేము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతి ప్రార్థన దేవుడు జవాబిస్తాడని వాళ్ళ నమ్మకం. అందుకే మనం అపోస్తుల కార్యాల్లో కూడా చదువుతాం, 3వ అధ్యాయంలో పేతురు యోహాను 3 గంటలు కాగానే వాళ్ళు మందిరంలోకి, యెరూషలేం మందిరంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ పరిగెట్టుకుంటూ వెళ్తుంటేనే మధ్యలో ఒక కుంటివాడు అనేక సంవత్సరాలుగా ఉన్నవాడు స్వస్థపరచబడతాడు. సో దే the Jerusalem temple because they know their God hears their prayer. ఆ నూతన నిబంధనలో ఎక్కడ 2 లేక 3 కూడి ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఆల్ 3 prayers ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎస్, వ్యక్తిగత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో సంఘ ప్రార్థన అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎస్, గాడ్ డ్వెల్స్ ఇన్ ఎ ప్లేస్ వెన్ ఆల్, అంత విశ్వాసులు సమూహం వచ్చినప్పుడు దేవుడు ఆ స్థలంలో వస్తాడు తన ప్రజల్ని దీవించడానికి.
చర్చ్కి ఇంకొక పేరు ఏంటంటే ఎక్లేషియా. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అని అర్థం. చర్చ్ అన్న పదం గ్రీక్లో ఎక్లేషియా అన్న పదం నుంచి వస్తుంది. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అని అర్థం, అంటే లోకములో నుంచి వాళ్ళు పిలువబడిన వాళ్ళు అని అర్థం. ఎక్లేషియా అంటే సపరేటెడ్ పీపుల్ అని అర్థం, అంటే దేవుడు వేరు చేసిన బిడ్డలు అని అర్థం. హల్లెలూయా. అందుకే అన్నాడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు అన్నాడు. ఓకే, మనం ముందుకెళ్దాం. సో ఎక్కడున్నాం మనం? సో ఈ వాక్యంలో చూస్తూ ఉంటే దేవుడు మనకి అర్హతనిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. రాజుగా ఆయనని ప్రకటించటం మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దాని తర్వాత వాక్యంలోకి వెళ్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఎస్, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు చూడండి, యేసు ప్రభు ఆ గాడిద పిల్ల మీద రాజుగా అంగీకరిస్తూ, ఈ ప్రొసెషన్ ఎలా ఉందంటే మొదట కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఒలీవ కొండ నుంచి యేసు ప్రభు బయలుదేరాడు. మొదట కొంతమంది వెళ్తూ ఉన్నారు. మధ్యలో యేసు ప్రభు గాడిద పిల్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వెనకాల ఇంకా కొంతమంది యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక గుంపు ఎక్కడి నుంచి వస్తుందంటే సియోన్ నుంచి, యెరూషలేం నుంచి ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఇంకో గుంపు యేసు ప్రభుకి ఎదురుగా వస్తుంది. చూడండి, 20 లక్షల మంది ఆయనని హోసన్నా 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 అంటూ ఆ యొక్క కీర్తనలు పాడుకుంటూ యేసు ప్రభుని ఆహ్వానించడం మనం చూస్తున్నాం. మరొక ప్రశ్న మనం ఆలోచించాలి. ఈ 20 లక్షల మంది 4 రోజుల తర్వాత ఎటు వెళ్ళారు? యెరూషలేములో ఉన్నారా అంటే యెరూషలేములో ఉన్నారు. మరి ఎందుకు యేసు ప్రభు పిలాతు ముందు నిలబడ్డప్పుడు కానీ, యేసు ప్రభు అరెస్ట్ అయినప్పుడు కానీ, యేసు ప్రభు సిలువ వేస్తున్నప్పుడు కానీ ఈ 20 లక్షల మందిలో 10% కూడా లేరు? 10% కాదు కదా, 0.01% కూడా లేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు మిస్ అయ్యారు యేసు ప్రభు యొక్క ప్రణాళికని. 20 lakh పీపుల్ ఈయన మాకు రాజుగా కావాలి అని అరిచిన వారు, కేకలు వేసిన వారు, కరెక్ట్గా 4 రోజుల తర్వాత ఎవరూ లేరు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకపరమైన రాజు కోసం వాళ్ళు చూశారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం సంబంధించిన వ్యక్తి. అందుకే పిలాతుతో అంటాడు, నేను ఈ లోకానికి నువ్వు రాజువా అని అడిగిన పిలాతు అడుగుతున్నాడు. పిలాతు యేసుప్రభుని అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అడిగినప్పుడు నువ్వు అన్నట్లే అంటున్నాడు, కానీ ఈ లోకానికి సంబంధించిన రాజుని కాదు నేను. అమ్మ మాట లూకా సువార్త అనుకుంటా, యోహాను సువార్త 19వ అధ్యాయం 35 అనుకుంటా, 35, 36 వచనాలు అనుకుంటా. ఫాస్ట్గా చదువుదాం. ఆయన పిలాతు ముందు యేసు ప్రభు నిలబడ్డప్పుడు ఎందుకు యేసు ప్రభుని వాళ్ళు తృణీకరించారంటే వాళ్ళు ఈ లోకపరమైన రాజు కోసం చూస్తున్నారు, కానీ యేసు ప్రభు ఈ లోకపరమైన రాజు కాదు. 36వ వచనం చదవండి ప్లీజ్. ఎస్, అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన యోహాను సువార్తనేనమ్మా అది. చదవండి చదవండి చదవండి. ఎస్, మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయే యోసేపు. కాదమ్మా ఆ వచనం కాదమ్మా. లూక్ 23:3 అంట. ఓకే, చూడండి, చదవండి. ఎస్, పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా, పిలాతు నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. నువ్వన్నట్లే అని అతనితో చెప్పాను. ఎస్, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని అందు నాకు ఏ నేరంను కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని. చూడండి, నువ్వు రాజుగా అన్నప్పుడు ఆయన ఈ లోకంబర పైన సంబంధం లేని ఇంకొక సువార్తలో ఉంటుంది, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఎస్, నేను రాజునే, ఐ ఆమ్ ద కింగ్, బట్ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. సో
మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం పరలోక సంబంధమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు కోపం వచ్చినప్పుడల్లా యుద్ధము యెహోవాదే అని పాడతారు. ఎప్పుడు శత్రువుల మీద కోపం వచ్చింది అనుకోండి, ఎమ్మటే పాట ఏం గుర్తుకొస్తుంది అంటే, యుద్ధం ప్రభువా నా పక్షాన పోరాడేవాడు, యుద్ధం చేయి ప్రభువా అంటాం. ఎస్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం ఈ భూలోక సంబంధమైంది కాదు. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిసారి యెరూషలేములో అనేక అద్భుతాలు చూశారు వాళ్ళు. కానీ ఈ మట్టల ఆదివారం రోజు, ఈ పామ్ సండే రోజు 20 లక్షల మంది యేసు ప్రభుని జై జై నాదాలు కొడుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఇజ్రాయిల్ అంతా కూడా, జనములంతా కూడా కలవరపడి ఈయన ఎవరు అని మొదటిసారి అడుగుతున్నారు. 21వ అధ్యాయం చూద్దామా, 10వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎస్, 21వ అధ్యాయం 10వ వచనం. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. జనసమూహం చాలమ్మా చూడండి, దే వేర్ ఆల్, ఇంకొక మాటలో ఏమందంటే ద హోల్ సిటీ వాజ్ ఇన్ టర్మోయిల్. కలవరపడి, హూ ఇస్ దిస్? ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈ యేసు ప్రభు ఎవరు అని అడిగితే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. ఇఫ్ ఎనీబడి ఆస్క్స్ దట్ క్వశ్చన్, హూ ఈస్ దిస్, హూ ఈస్ జీసస్ అని అడిగితే వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే నూతన నిబంధనలో ఒక వ్యక్తి అడిగాడు ఈ మాటని. దమస్కు వెళ్ళే మార్గంలో పౌలు అనే ఈ సౌలు వెళ్తూ ఉంటే ఆ యొక్క కళ్ళు ఆయన మూయబడ్డప్పుడు మొదటిసారిగా ఆ యేసు ప్రభువుని చూసి ఈ పౌలు అడుగుతున్నాడు, అయ్యా నువ్వెవరు? హూ ఆర్ యు లార్డ్? హూ ఆర్ యు లార్డ్? ఆ ప్రశ్నకి సమాధానం యేసు ప్రభు ఇచ్చాడు. నేను రక్షకుణ్ణి అనే మాటని ఆయనకు బయలుపరిచాడు. మీరు చాలామంది అనుకుంటుండొచ్చు, బ్రదర్ ఎందుకు మనము తెలిసి కూడా చాలామంది యేసు ప్రభువుని అంగీకరించరు, తెలిసి కూడా చాలామంది సత్యంలో ఎందుకు స్థిరపడరు, తెలిసి కూడా ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించరు? మరి పౌలుకు కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, ఆయన ఫరిసేయుడు, అయినా కానీ యేసు ప్రభు ఎందుకు తెలియదు ఆయనకి? వై హీ కుడ్ంట్ అక్సెప్ట్ ద ట్రూత్, వై హీ కుడ్ అక్సెప్ట్ హిస్ సేవియర్? ఎందుకంటే కళ్ళకి మనకి ఏమంటారు, పొరలు గమ్మే, కళ్ళకి పొరలు ఎవరికైతే కనబడతాయో, పొరలు కమ్ముతాయో వాళ్ళు సత్యాన్ని చూడలేరు. మీ కళ్ళకి గంతలు కట్టేశారనుకోండి, మీరు చూడగలుగుతారా? చూడలేరు. 2 కళ్ళు కాదు, 4 కళ్ళున్నా చూడలేరు. 4 కళ్ళు అంటే 2 కళ్ళు అద్దాలి అని అర్థం. హల్లెలూయా. సో 4 కళ్ళు ఉన్నా చూడలేము, కళ్ళకి గంతలు కడితే. కళ్ళకి పొరలు కమ్మాయి. ఈ సౌలు అనే పౌలుకు కూడా కళ్ళకి పొరలు వచ్చాయి. అనానియా ప్రార్థించినప్పుడు ఆ కళ్ళల్లోంచి పొరలు కింద పడిపోయాయి. 9వ అధ్యాయం 35వ వచనం చదవడమ్మా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. వెంటనే అతడు లేచెను, లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభు తట్టు తిరిగిరి. అదే అమ్మా, కాదమ్మా వచనం కాదు. ఎస్, 18వ వచనం చూద్దాం ప్లీజ్. 18వ వచనం, 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందాడు. చూడండి, అప్పటి వరకు కళ్ళకి పొరలు ఉన్నాయి. ఈ పొరల్లో దేవుని చూడలేకపోయాడు. ఈ కళ్ళ పొరలున్నంత కాలము ఆయన సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. ఈ కళ్ళ పొరలున్నంత కాలం బాప్తిజం తీసుకోలేకపోయాడు. ఎప్పుడైతే అనానియా వచ్చి ప్రార్థన చేస్తున్నాడో ఆ కళ్ళ మీద పొరలు కింద పడిపోతున్నాయి. అప్పుడు ఆయన దృష్టి చూడగలుగుతున్నాడు. అంటే ఎవరిని చూడగలుగుతున్నాడు? దేవుడిని దేవుడిగా చూడగలుగుతున్నాడు. దేవునిగా దేవుడు చూడగలిగాడు కాబట్టి వెంటనే నేను బాప్తిజం పొందుకుంటాను అన్నాడు. హల్లెలూయా. మన కళ్ళల్లో ఉన్న పొరలు పడిపోవునుగాక, సత్యాన్ని అంగీకరింతుముగాక.
దేవుణ్ణి దేవుడుగా గుర్తించుదుముగాక, రక్షకుణ్ణి రక్షకుడిగా మనం అంగీకరింతుముగాక. ఆమేన్. ఎస్, ఐ యూస్ టు ఫీల్ చాలాసార్లు, ప్రభువా వీళ్ళు ఇంత తెలిసినా ఎందుకు వాళ్ళు స్థిరపడట్లేదు. నన్నైతే 5 గంటలకు లేపుతారు చాలామంది. లేపి అన్న వాక్యం చెప్పాడంటే కష్టంగా లేస్తాను. ఆన్లైన్లో ఎన్నో సంవత్సరాలుగా ఆన్లైన్లో చెప్పినా వాళ్ళు 1% మార్పు కూడా లేదు. నాకు బాధ అనిపించేది, ప్రభువా ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు కానీ వాళ్ళలో మార్పు లేదు. ఎందుకు వాళ్ళ సత్యంలో స్థిరపడట్లేదు? ఎందుకు బైబిల్ అర్థం కావట్లేదు వాళ్ళకి? ఎందుకంటే దెర్ ఆర్ స్కేల్స్ ఇన్ హెవెన్. ఇదే పౌలు కొరింథీయులు రాసిన లేఖలో అంటాడు. ఏమంటాడు తెలుసా? ఆ యొక్క సువార్త వెలుగు వారి మీద ప్రకాశించకుండా సాతాను ఒక వెయిల్ని పెట్టాడు అంటాడు. ఏమంటాడు దాన్ని తెలుగులో ఏమంటాం మనం? ఎస్, హీ హెస్ కెప్ట్ ఎ వెయిల్. ఆ వెయిల్ ఉన్నంత కాలం ఆ సువార్త వెలుగు, ఆ సువార్త ప్రకాశం వాళ్ళ మీద ప్రకాశించదు. వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా, ఎంత చెప్పినా కానీ అది వాళ్ళకి సింక్ కాదు. దే రిమైన్ యాజ్ దే ఆర్. హల్లెలూయా. బట్ దేవుడికి స్తోత్రం. నేను అంటాను, ఎవరెవరికైతే వాక్యం తెలుసో, ఎవరెవరైతే సత్యంలో స్థిరపడతారో, ఎవరెవరైతే దేవుళ్ళో ఉంటారో, నేను చెప్తున్నాను, ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. నాలో మంచి క్వాలిటీస్ ఏం లేవు, బట్ వీ అబ్టైన్డ్ గ్రేస్. వీ హ్యావ్ గ్రేస్. పక్క వాళ్ళు చెప్పండి, వీ హ్యావ్ గ్రేస్. హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఆ యొక్క సిటీ మొత్తం కలవరపడింది. నువ్వెవరు? నేను ఎవరైనా మా ఆఫీస్లో ఎవరైనా లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఎలా ప్రార్థన చేయాలని అడుగుతారు. సింపుల్గా మోకరించి, నీకు యేసు ప్రభువు తెలియదు కదా, నేనేం చెప్పను నీకు, నువ్వు మోకరించి ఒక ప్రశ్న అడుగు, ప్రభువా నువ్వెవరు? జీసస్, హూ ఆర్ యూ? యూ కీప్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, దెన్ యూ విల్ గెట్ అన్ ఆన్సర్. హల్లెలూయా. తప్పకుండా వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. నువ్వేం చేయొద్దు, నేనేం చెప్పను నీకు, నాకేం తెలీదు, బట్ ఒక్కటి మాత్రం నేర్పిస్తా. ఏంటంటే జస్ట్ ఆయన సన్నిధిలో ఉండి, ప్రభువా యేసయ్యా నువ్వెవరు? కీప్ రిపీటింగ్ దిస్ క్వశ్చన్, దెన్ యూ విల్ ఫైండ్ అన్ ఆన్సర్ దట్ హీ ఈజ్ ద మెస్సయా. పౌలు అదే మాట అడిగాడు. అయ్యా నువ్వెవరయ్యా అని అడిగాడు. ఆయన యేసుప్రభువుని అంగీకరించడం కాకుండా ఆ యేసయ్య కోసం అన్ని రకాల శ్రమలని అనుభవించడానికి రెడీ అయిపోయాడు. ఆమేన్. ఓకే, ముందుకెళ్దామండి ప్లీజ్. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దాని తర్వాత యేసు ప్రభు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 21వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇంకొక మన భాషలో చెప్పాలి అంటే యేసు ప్రభు యెరూషలేము దేవాలయంకి వెళ్ళాడు. నేను చూపించాను పాత నిబంధనలో యెరూషలేము దేవాలయము ఎంత ప్రాముఖ్యమైందో ఇజ్రాయెల్ ప్రజలకి. కానీ అలాంటి యెరూషలేము దేవాలయంలోనే వీళ్ళందరూ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే జీసస్ కమింగ్ అండ్ క్లెన్సింగ్ ద టెంపుల్. మొదటిసారి యేసు ప్రభుకి అరుదుగా కోపం వచ్చింది. ఎప్పుడు తెలుసా అండి? ఒకటి యెరూషలేము దేవాలయంలో కోపం వచ్చింది, వెంటనే అందరికి బయట పంపించాడు. ఇంకొక వర్షన్లో ఉంటుంది, ఈ ఓవర్ టర్న్ ద టేబుల్స్. సో కోపం వచ్చింది, యేసుప్రభు అందరినీ బయటికి పంపించాడు. రెండవసారి ఎప్పుడు కోపం వచ్చిందంటే నాకు బైబిల్లో గుర్తున్నంత వరకు ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు యేసుప్రభు కోపం వచ్చింది. సో 2 విషయాల్లో యేసుప్రభు కోపం వచ్చినట్లుగా మనం సువార్తల్లో చదువుతున్నాం. అంటే మందిరము చాలా ప్రాముఖ్యమైంది అని అర్థం. మరి ఆ రోజు వాళ్ళు వ్యాపారం చేస్తుంటే వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. మరి ఈరోజు ఏం చేస్తుంది క్రీస్తు సంఘం? క్రీస్తు సంఘంలో నుంచి ఆ రోజు ఆ మనీ ఎక్స్చేంజర్స్ అంటే
డబ్బులు ఎక్స్చేంజ్ చేసే వాళ్ళని బయటికి పంపించాడు, గొర్రెలు అమ్మే వాళ్ళని బయటికి పంపించాడు, రానా రకమైన వ్యాపారాలు చేసే వాళ్ళందరినీ బయటికి పంపించాడు. బయటికి పంపించి ఒక మాట అన్నాడు, ఏమంటే తెలుసా? ఇది ప్రార్థన, నా మందిరము ప్రార్థన మందిరం ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు చాలమా. సో మై హౌస్ షల్ బి కాల్డ్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేయాల్సిన చోట మీరు వ్యాపారం చేస్తున్నారు. సో ఈ క్లెన్స్ ద టెంపుల్. మరి ఈరోజు సంఘంలో ఏముంది? మరి ఆ రోజు మనీ ఎక్స్చేంజర్స్ బయటికి వెళ్ళిపోయారు. మరి ఈరోజు ఎవరు బయటికి వెళ్ళిపోవాలి? నేను చెప్తున్నాను, టుడే ఆల్సో చర్చ్ నీడ్స్ క్లెన్సింగ్. సంఘము పవిత్రపరచబడాలి, సంఘము శుద్ధీకరించబడాలి. ఎందుకంటే సంఘంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చర్చ్లో ఏం సమస్యలు ఉన్నాయి? సంఘంలో చెడు రాంగ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, తప్పుడు బోధలు ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. అవి బయటికి వెళ్ళిపోవాలి. సంఘంలో రాజకీయాలు ఉన్నాయి, అవి బయటికి వెళ్ళిపోవాలి. సంఘంలో డివిజన్స్ ఉన్నాయి, అవి బయటికి వెళ్ళిపోవాలి. సంఘంలో వాక్యం ఉండాలి, లోకం బయట ఉండాలి. కానీ లోకం సంఘంలోకి వచ్చి వాక్యం బయటికి వెళ్ళిపోయింది. సంఘంలో దేన్ని ఎక్కువగా పాటిస్తున్నారంటే ఆచారాలు ఎక్కువ పాటిస్తున్నారు, వాక్యాన్ని తక్కువగా పాటిస్తున్నారు. పీపుల్ వాంట్ టు ఫాలో ట్రెడిషన్, నాట్ ద వర్డ్. సో ద ట్రెడిషన్ షుడ్ గో అవుట్ అండ్ ద వర్డ్ షుడ్ కమ్ ఇన్. యేసుప్రభు అంటాడు, మీరు ఆచారాలని, దేవుని ఆజ్ఞ, మార్క్స్ వార్తలో 7వ అధ్యాయంలో అంటాడు, మీకు మీ ఆచారాలని దైవోపదేశములుగా మీరు అనుసరిస్తూ వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. By keeping up your traditions, by keeping up your man-made rules, you are making my word as void. Hallelujah. ఆ రోజు వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు సంఘం నుంచి రాజకీయాలు వెళ్ళిపోవును గాక, ఈరోజు సంఘంలో తప్పుడు సిద్ధాంతం వెళ్ళిపోవును గాక, ఈరోజు సంఘంలో నుంచి ఆ యొక్క డివిజన్స్ వెళ్ళిపోవును గాక. ఆమేన్. 40,000 సంఘాలు వరల్డ్ వైడ్ ఉన్నాయి. బట్ ఈ వరల్డ్ వైడ్ 40,000 సంఘాలు డివిజన్, క్రైస్ట్ హెస్ ఫార్మ్డ్ ఓన్లీ వన్ చర్చ్. ఈ 40,000 సంఘాలు భేదాభిప్రాయాల వల్ల, సిద్ధాంత అభిప్రాయాల వల్ల వాళ్ళు వెళ్ళి వేరేగా అయిపోయారు. కానీ 40,000 సంఘాల్లో ఉన్న విశ్వాసులని ఒకే రక్తం కలిగింది, అది ప్రభు అయిన క్రీస్తు రక్తం. ఈ 40,000 సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఒకే నామంలో రక్షణ వస్తుంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. హల్లెలూయా, హల్లెలూయా. We'll pray, we have to pray as Jesus cleansed the temple. We have to pray that all these things may go out from the church. Amen. Hallelujah, hallelujah. ఇంకా సంఘాల్లో ఏమున్నాయంటే రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, సర్వెంట్స్ లేరు. ఎవరున్నారు? రెవరెండ్లు ఉన్నారు, మోస్ట్ రైట్ రెవరెండ్లు ఉన్నారు, కానీ సర్వెంట్స్ లేరు. ఈ కాలంలో దేవుడు సేవకుల కోసం చూస్తున్నాడు, నాట్ ఫర్ రెవరెండ్స్. హల్లెలూయా. పోస్ట్ల కోసం, పొజిషన్స్ కోసం కాదు, మనము దేవుని సేవలో మనము దేవుని సేవకుడిగా దేవుని సేవలో మనం కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనం ముందుకెళ్దాం. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఎస్, నేను చెప్పినట్లుగా ఇందాక మనం మట్టల ఆదివారం నుంచి వచ్చాం, అక్కడి నుంచి వచ్చాం. ఇదే సీన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. ఏ ఒలీవల కొండ నుంచి యేసు ప్రభు ఆయన ప్రయాణాన్ని యెరూషలేము దాకా, యెరూషలేం దేవాలయం లాగా ఈరోజు ఈ ప్రయాణం కొనసాగిందో, ప్రభు 2వ రాకడలో మళ్ళీ ఆ ఒలీవ కొండ మీదే పాదం ఉంచబోతున్నాడు. మీరందరూ చాలామంది వినొచ్చు, ఇంకా ఏముందిలే రాకడా అనుకుంటుండొచ్చు. లేదండి,
సైన్స్ ఆర్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్. సైన్స్ చాలా క్లియర్లీ ఎవిడెంట్ అండి. ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, మనకేంటి అనుకుంటున్నారా? గ్యాస్ ప్రాబ్లం ఒక్కటే కాదండి, పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం ఒకటే కాదు. గత వారం 10 రోజులుగా ఆర్ 15 రోజులుగా మీరు గమనిస్తే బయట ప్రతి వస్తువు 30 to 40% పెరిగింది. 30 to 40%. హల్లెలూయా. జస్ట్ 1 month వార్. అండ్ ఇంకోటి ఎప్పుడు చెప్తాను, ఏ యుద్ధంలో అయితే ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ ఉంటుందో అది బైబిల్ ప్రవచనంలో నెరవేర్పులో భాగమే. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఇజ్రాయెల్ అలోన్గా అయిపోతుంది. ఈరోజు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది మీరు చూసినట్లయితే. సో ఇజ్రాయెల్ పోరాడుతూ ఉంది అమెరికా దీంతో. కానీ వెరీ సూన్, అతి త్వరలో ఇజ్రాయెల్ ఒంటరిగా అయిపోవడం మీరు చూస్తారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ బిబ్లికల్ ప్రాఫెసీ. హల్లెలూయా. దాని తర్వాత ఇది చిన్నగా మూడో ప్రపంచ యుద్ధానికి, ఎందుకంటే ఒక పగ ద్వేషం ఒక దీంట్లోకి వచ్చిందంటే అది రగులుతూనే ఉంటుంది. ఇరాన్ వాడు 7 కండిషన్స్ పెట్టాడు, మీ న్యూస్లో చూస్తే. ఆ 7 కండిషన్స్లో నేను యుద్ధం ఆపేయాలంటే ఈ 7 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయండి, నేను యుద్ధం ఆపేస్తా అంటున్నాడు. కానీ ఆ 7 కండిషన్స్లో ఒక్క కండిషన్ కూడా మనం మీట్ కాలేం. నా నుంచి పాస్ అయ్యే ప్రతి షిప్కి నేను ట్యాక్స్ వేస్తా అంటున్నాడు. నేను యుద్ధం ఆపేయాలంటే నేను నష్టపోయిన దానికి మీరు కంపెన్సేషన్ ఇవ్వాలంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ సా దట్ 7, ఈ 7 మళ్ళీ ఎప్పుడు భవిష్యత్తులో మా మీద యుద్ధము చేయమని మీరు మాకు నమ్మకము భరోసా ఇవ్వాలి. ఈ కొన్ని కండిషన్స్ నాకు గుర్తున్న కండిషన్స్. ప్రియమైన వారలారా, లెటస్ మనం మేల్కుందాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకునే దినాలు కావివి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకునే దినాలు కావివి. ప్రభు రాకడ కోసం మనల్ని మనం సిద్ధపరచుకునే దినాలు. ప్రభు రాకడ కోసం మనము సిద్ధపడి ఇంకొకరిని సిద్ధపరిచే దినాలు ఇవి. ప్రభు ఒలీవల కొండ మీద తన పాదమును మోపబోతున్న దినాలివి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి ప్లీజ్. ఎస్, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, యెహోవా పైగా వారికి ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. గొప్ప సుడిగాలితో ఆయన బయలుదేరును. హల్లెలూయా. ఇంకో వర్షన్ చూస్తావా? హల్లెలూయా. ఇంకో వర్షన్. ఓకే, యా, ఓకే. సో ఒలీవల కొండ మీద ప్రభు తన పాదాన్ని మోపబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు మోపుతాడో ఈరోజు పామ్ సండే మళ్ళీ రిపీట్ కాబోతుంది. ఎలా రిపీట్ కాబోతుంది? రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అందరూ ఆయన ఎలుగెత్తి కీర్తనలు పాడబోతున్నారు. రెవల్యూషన్ 7:9 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి అప్పుడు కూడా ఖర్జూరపు మట్టలు ఎత్తుకొని సింహాసనం ఎదుటయు గొర్రెపిల్ల ఎదుటయు నిలబడి
మనము అప్పుడు హోసన్నా అన మనం ఏమంటాం తెలుసా? అయ్యా మమ్మల్ని కాపాడినందుకు, రక్షణ ఇచ్చినందుకు వందనాలయ్యా. ఎస్, అది 10వ వచనం చదువుదాం అక్కడే. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. వీఆర్ గోయింగ్ టు రిపీట్ సమ్ పామ్ సండే. ఈ పామ్ సండే మళ్ళీ రిపీట్ అయినప్పుడు, ప్రభువు ఒలీవల కొండ మీద తన పాదం ఉంచినప్పుడు అనేక మంది ఆ సింహాసనం ఎదుటను, ఆ యొక్క గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, అయ్యా మా రక్షణకై నీకు స్తోత్రం. ఎందుకంటే ఈరోజు రక్షణ విలువ నీకు తెలియకపోతుండొచ్చు, బట్ దట్ డే వెన్ యూ స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ గాడ్ ఆర్ సన్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్. ఈరోజు నీకు ఇచ్చిన రక్షణ విలువ తెలియకపోతే ఏముందిలే, అందరితో పాటు నేను కూడా రక్షణ పొందుకున్నానులే, ఈరోజు తెలియకపోతుండొచ్చు. బట్ దట్ డే వాళ్ళు ఎలుగెత్తి ఏమని తెలుసా? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకోయేసుని ఆలస్యం చేయక. హల్లెలూయా. సో మనము ఆ పామ్ సండేలో కలుసుకుందాం. విజన్, మన గురి, ఐ షుడ్ బి ఇన్ దట్ పామ్ సండే. ఏ పామ్ సండే? గొర్రెపిల్ల ఎదుటయు మనిషి కుమారుడు ఎదుటయు నిలబడి, అయ్యా నా రక్షణకై నీకు స్తోత్రం. లేచిన పడదాం, దేవుని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యూ గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మన రక్షణని స్థిరపరచుకుందాం. ఓ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, మంచివాడా నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మేము గొర్రెపిల్ల ఎదుటయు మనుష్య కుమారుడు ఎదుటయు సింహాసన ఆసీనుడు ఎదుటయు మేము నిలబడి, అయ్యా మా రక్షణకై స్తోత్రం ఎలుగెత్తి మేము గట్టిగా ప్రకటించే కృపను మాకు ఇమ్మని కోరుతున్నాం. అయ్యా అనేక పరిస్థితులు మనకు ఉండొచ్చు, కానీ అన్నిటికంటే విలువైనది నీ రక్షణ ప్రభువా. మీరు రాజుగాను రక్షకుడిగాను ప్రిన్స్ ఆఫ్ పీస్ గాను భూలోకానికి వచ్చారయ్యా. శాంతి ప్రదాతగా ఈ భూలోకానికి వచ్చారు ప్రభువా. ఇది పవిత్ర వారము, పరిశుద్ధ వారము అని నమ్ముచున్నాం నాయన ప్రభువా. ప్రపంచ చరిత్రను, మానవాళి జీవితాల్లో ఒక వెలుగుని నింపిన పరిశుద్ధ వారం ప్రభువా. ఆ గాడిద ఎలాగైతే తృణీకరించబడిందో మేము కూడా ఒకప్పుడు తృణీకరించబడ్డ వాళ్ళమే ప్రభువా. కానీ ఆ గాడిద పిల్లను ఎక్కినప్పుడు ప్రభువా, ఆ గాడిదకి ఎంతైతే ఘనత వచ్చిందో మీరు మా జీవితంలోకి వచ్చిన తర్వాత మాకు కూడా అంతే ఘనత వచ్చింది ప్రభువా, మాకు కూడా అంతే ప్రాముఖ్యత వచ్చింది ప్రభువా. అప్పటి వరకు గాడిద పిల్ల యెరూషలేములో కనబడేది కాదు నాయనా, కానీ ఎప్పుడైతే మీరు ఎక్కిచ్చారో ప్రభువా, ఎస్ ఇట్ రిసీవ్డ్ హానర్, ఇట్ గాట్ సమ్ రెస్పెక్ట్ అండ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద హోలీ సిటీ ఆఫ్ జెరూసలేం. లార్డ్, ఇన్ ద సేమ్ వే మిమ్మల్ని మోసుకునే గాడిద పిల్లలం ప్రభువా. మేము
నిన్ను ధరించిన, నిన్ను మోసుకొని తిరిగే గాడిద పిల్లం. నువ్వు ఉన్నావు కనుకనే మాకు విలువ ప్రభువా. నువ్వు మా జీవితంలో ఉన్నావు కనుకనే మాకు రక్షణ ప్రభువా. నువ్వు మా జీవితంలో ఉన్నావు కనుకనే మా జీవితానికి అర్థం ప్రభువా. వితౌట్ యూ వి వర్ నథింగ్ లార్డ్. వి వేర్ నథింగ్, వి విల్ బి నథింగ్. థ్యాంక్ గాడ్ యు ఆర్ ఇన్ అవర్ లైఫ్స్. మమ్మల్ని హెచ్చిస్తూ వచ్చావు, మమ్మల్ని గణపరుస్తూ వచ్చావు, మమ్మల్ని దీవిస్తూ వచ్చావు, మా కృప వెంబడి కృపనిస్తూ వచ్చావు. కృతజ్ఞులై జీవించే కృపను దయచేయి ప్రభువా. హెల్ప్ us to be grateful. Help us to have that gratitude towards you and live in this earth. అవునైనా మా హృదయంలోకి చూసుకుంటున్నాం. కైండ్లీ లుక్ ఇంటు యువర్ సెల్ఫ్. ఈరోజు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఈ సరైన సమయం, అనుకూలమైన సమయం. నోరు తెరచి సారీ యేసయ్యా అంటారా? నన్ను క్షమించయ్యా అంటారా? నన్ను క్షమించి ప్రభువా అని అడుగుతారా? ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యూ. ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యూ. అడుగుతారా? నన్ను క్షమించయ్యా అని అడుగుతారా? నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా అని అడుగుతావా? ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభువా? మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు ప్రభువైన క్రీస్తు రక్తంలో కడగబడును గాక. ఈ పరిశుద్ధ వారంలో మేము పొందుకోగలిసిన కృపలు, ఆశీర్వాదాలంది మేము పొందుకుందాం గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరం కూడా